గమనించండి, నీవైనా నేనైనా మనమైనా ఈ లోకములో ఎవరైనా దేవుని మాట ధిక్కరిస్తున్నారు అంటే ఖచ్చితంగా వారిలో సాతాను ప్రవేశించింది. సాతాను ప్రవేశించకపోతే దేవుని మాట ధిక్కరించే స్థితి ఏ మనిషికి రాదు. ఒక మనిషి సాతాను మాట విన్న రోజునే దేవుని మాట ధిక్కరిస్తాడు. దేవుని మాట ధిక్కరించే స్థితి అతనికి వచ్చిందంటే ఖచ్చితంగా వాడు సాతాను పరమైపోయాడు. వాడు అదే జరిగింది. సాతాను మాట వినేశాడు, సాతాన్ని నమ్మాడు, ఆటోమేటిక్గా దేవునికి దూరమైపోయాడు. అలా చేసిన పాపాన్ని, దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని పరిహరించటానికి ఈ లోకంలో ఎవరూ పనికి రాలేకపోయారు. దేవుడే స్వయంగా వచ్చి అందరి కోసం మూల్యాన్ని చెల్లించి ఒక దారి ఏర్పాటు చేశారు. ఇదిగో, ఇక నుండి మీరు ఈ మార్గములో జాగ్రత్తగా నడిస్తే నన్ను చేరుకుంటారు, నా రాజ్యములో నిరంతరము జీవిస్తారని చెప్పి ఆ కార్యాన్ని నెరవేర్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మన ముందు ఉంచినటువంటి ఆ మార్గమే రక్షణ మార్గం. ఆ రక్షణ మార్గములో మనము ప్రవేశించాలి. మార్గం ఉంది, ఆ మార్గం పేరు రక్షణ మార్గం. అంటే కాపుదల ఇచ్చే మార్గం. అందులోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే సాతాను పరం కాకుండా, సాతాను మాటకు మనం దొరకకుండా, సాతాను పనులు మనము చేయకుండా ఉండాలంటే దేవుని భద్రతలోకి మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళతాం దేవుని భద్రతలోనికి అని అంటే ఒక్క మాట చెప్పారు యేసయ్య, మీరు నా వాక్యాన్ని విని ఆ వాక్యమందు విశ్వసించి నన్ను నమ్మి బాప్తిస్మము పొందుకోవాలి. ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొందుకుంటారో వారు రక్షించబడతారు. రక్షించబడటం అంటే అర్థం మోక్షానికి వెళ్ళటం మాత్రం కానే కాదు. రక్షించబడటం అంటే అర్థం నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తారని కాదు. రక్షించబడతారు అంటే అర్థం ఏంటంటే వారు ఆ రక్షణ మార్గములోనికి వస్తారు. వారికి నా భద్రత ఇస్తాను, వారిని ఎవరూ ముట్టుకోలేరు. ఇంకా వాడంతటా వాడు మళ్ళీ అందులో నుండి బయటికి వెళ్ళిపోతే తప్ప ఆ మార్గములో ఉన్నంత వరకు మనిషి కాదు కదా, దెయ్యం కాదు కదా, సాతాను కాదు కదా, ఏ శక్తి కూడా